ప్లేబ్యాక్ సింగర్గా ఒక ఆ, దాన్ని ఏమంటారు, మెహబూబ్ గులూకార్ అంటారు హిందీలో, అట్లా స్టార్ సింగర్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, సుశీలమ్మ గారు, మీరు, బాలు గారు, ఘంటసాల గారు, మహమ్మద్ రఫీ, జేస్దాస్. ఆ శకం అయిపోయిన తర్వాత మెహబూబ్ గులూకార్, ఈ స్టార్ సింగర్ అనే కాన్సెప్ట్ ఇంక ఎందుకు పోయింది? ఇక ఎందుకు మీ స్థాయికి మిగతా వాళ్ళు ఎవరు రీచ్ కాలేకపోతున్నారండి? స్టార్ ఛానల్లో వచ్చే స్టార్ సింగర్లు అంటున్నారు కదా. అలా కదా నా ఉద్దేశం. ఐ వాజ్ జస్ట్ మేకింగ్ ఇట్ లైటర్ వెయిట్. కష్టం సార్ అది. కారణం ఏంటంటే ముఖ్యంగా ఒక కొత్త నేపథ్య గాయకుడిని తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళకి పదును పెట్టి వాళ్ళ చేత మంచి జాబ్ని రాబట్టాలని తాపత్రయం ఉండేది. ఇప్పుడు చాలామంది సింగర్స్ వచ్చారు, టాలెంటెడ్ సింగర్సే వచ్చినా ఏమవుతుందంటే ఏదో వెరైటీ అనేటటువంటి ఒక మాటను వాడుతూ ఒకే సినిమాలో ఒక హీరోకి 4 సింగర్ చేత పాడిస్తున్నారు. అది కూడా పర్వాలేదు, గతంలో కూడా 1-2 సార్లు జరిగాయి. ఒకే పాటను 3 పాడడం ఏంటి? అది కూడా ఫ్యాషన్ అయిపోయిన రీతిలో. ఇంకా ఎలా ఉంటారు? ఒక సినిమాలో 4 పాడంగానే ఇంకో కొత్త వాయిస్ వినిపించగానే వాడి చేత పాడిద్దాం అని వాళ్ళని తీసుకురావడం. లేదా ఇప్పుడు ఏ భాషలో పాడుతున్న వాళ్ళు మరో భాషలో పాడినా తప్పు లేదు, ఆ భాషకు న్యాయం చేసినంత వరకు తప్పే లేదు. ఇప్పుడు ఎవరో ఒక పెక్యులర్ వాయిస్ ఒక యాడ్లో వింటాను అనుకోండి, మనం ఎందుకు పాడించకూడదు అని తీసుకురావాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడంటే ఇక్కడ ఎవరైనా ఆ పాటకు అతనిలా న్యాయం చేయలేరు అనుకునే పరిస్థితులు తప్పకుండా పిలుచుకురావాలి. మేమందరం అలా పాడిన వాళ్ళమే కదా మిగతా భాష. నాకు అభిప్రాయం ఇప్పుడు ఏమవుతోందంటే ఫ్యాషన్ అయిపోయింది. రకరకాల అసలు కొన్నిట్లు కొంతమంది పేరు కూడా తెలియదు మనకు. పాపం వస్తున్నారు, ఓ 10-15 పాటలు పాడి కొద్దిగా సంపాదించుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు మర్చిపోబడుతున్నారు, ఇంకెవళ్ళో వస్తున్నారు. దానివల్ల ఏమీ జరగదండి. ఇప్పుడు త్యాగం అంటే ఎలా జరగాలంటేనండి, మీరు నిజంగా ఒక తరం అయిపోతుంది, ఆ తర్వాత ఇంత మంచి వాళ్ళు రావాలి అనుకున్నప్పుడు వీళ్ళలో ఉన్న బెస్ట్ ఒక 2 అబ్బాయిలని 2 అమ్మాయిలను తీసుకుని వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ ఇవ్వాలి, ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, ఎక్కువ మంచి మంచి పాటలు పాడే అవకాశాలు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేవలం మాధ్యమం ఉంది కదా, దాంట్లో ఏవో కార్యక్రమాలు అందరూ కనపడుతున్నారు, పాపులర్ అవుతున్నారు, సంపాదించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరికి ఆత్మసంతృప్తి లేదు. ఇంకొక పాయింట్ ఆలోచిస్తే వాళ్ళు నిలదొక్కుకోవడానికి ఇప్పుడు నాకు వచ్చిన కొత్తల్లో నేనే ఫస్ట్ అన్ని పాటలు పాడిన సినిమా. దాంట్లో ఉన్నటువంటి పాటల ద్వారా అన్ని రకాలు పాడగలడు అని ఒక చిన్న అవగాహన జనానికి, ఒక చిన్న అంగీకారం దొరికింది. ఆ తర్వాత ఏ దివిలో విరిసిన పారిజాతమో, సెమీ క్లాసికల్ కూడా పాడగలడు, మామా చందమామ, ఇవన్నీ పాడుతూ ఆడవే మయూరి, సంస్కృత సమాసాలను కూడా వీడు బాగా ఉచ్చరించగలడు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత శంకరాభరణం, పాస్పోర్ట్, వీడికి సెమీ క్లాసికల్తో పాటు లలితమైన క్లాసికల్ సాంగ్ సినిమాకు సంబంధించింది కూడా పాడగలడు అని ఒక మాట. అంతకుముందు హలో బాలు అనేవాళ్ళు నమస్కారం అండి అనడం మొదలెట్టారు. కారణం ఏంటి? ఈ పరిణామ దశలో నాకు మంచి 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 పాటలు ఇచ్చారు, నాకు వాటిని నేను చక్కగా పాడాను, 2 పక్కలా ఉంది అది. ఇప్పుడు అలాంటి సందర్భోచితమైన పాటలు ఎక్కడున్నాయండి? ఏ పాట ఇచ్చినా పాడగలిగేటటువంటి విజ్ఞానం ఉన్నటువంటి గాయకులు ఉన్నా కూడా నాలాంటి వాడికి దొరికినటువంటి మంచి పాటలు వాడికి దొరకట్లేదు. అది ఇచ్చే రికగ్నిషనే వేరే, అది ఇచ్చేటటువంటి మర్యాదే వేరే. ఇప్పుడు ఒకే రకం పాట 10 మంది పాడుతున్నప్పుడు అందులో వాడు పాడాడు కదా, ఇందులో వీడిని పాడిస్తామని అనుకుంటున్నారు తప్ప అలాంటి సందర్భం, ఆ సందర్భానికి తగిన పాట ఎక్కడొస్తున్నాయి? ఇవన్నీ కాలంతో వచ్చేటటువంటి మార్పులని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బట్ స్టిల్ దే కెన్ డూ ఇట్. ఒకటే కాదు, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎన్ని జరుగుతున్నాయి. కలిసి పనిచేయడం అనేటటువంటిది ఉండట్లేదు. నేను ఇక్కడ పాడతాను, శ్రేయ ఘోషాల్ బాంబేలో పాడుతుంది, లేదా శంకర్ మహాదేవన్ బాంబేలో పాడతాను, నేను మద్రాసులో పాడతాను. కలిసి పనిచేయడం అనేటటువంటి జరగడమే లేదు. కవి ఉండట్లేదు రికార్డింగ్లో. ఒక్కోసారి రాసిచ్చిన వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ బాంబేకి వెళ్ళడానికి ఎవరో కొంతమంది మాత్రమే వెళ్తారు, కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ని పంపిస్తాడు. ఆ సాంగ్ కాపీ తీసుకెళ్ళి అతనికి తెలిసిన తెలుగులో అది డిక్టేట్ చేస్తాడు, అతనికి తెలిసిన హిందీలో అతను రాసుకుంటాడు. ఇది దంచమా, ఇది చానా, సానా, జానా, జానా ఏమిటి తెలియదు. ఆ లైన్లో ఉన్నటువంటి అర్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కవి ఉండగలగాలి పక్కన. లేకపోతే నా 2వ పాట అయినటువంటి కన్నడంలోనే నేను రికార్డ్ చేసిన 2వ పాటే కన్నడం. నాకు కన్నడం భాష ఒకటి ఉందని తెలుసు కానీ ఏమీ తెలియదు. భయపడ్డాను నేను. రంగారావు గారు, వేణు రంగారావు గారని, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కన్నడ సినిమాకి, తెలుగువారు, పిబి శ్రీనివాస్ గారికి కజిన్ బ్రదర్ ఆయన నేను పాడిన మొట్టమొదటి పాటకి వీణ వాయించడానికి వచ్చి నా పాట విని ఆయన సంతోషించి నాకు మొట్టమొదటి పాట ఇచ్చారు. పిలిస్తే అయ్యా నాకు కన్నడం ఎలా ఉచ్చరించాలో తెలియదంటే, నాకు ఇది మొదటి సినిమా కన్నడంలో, నాకు కన్నడ భాష రాదు,
కవి ఉంటారు, మనకు చెప్తారు, కష్టపడు, నేర్చుకో, పాడు అన్నారు. ఇప్పుడు అలాంటి అవకాశాలు సింగర్స్ కూడా ఇవ్వట్లేదు. ఎవరో నార్త్ నుంచి వచ్చి వాడు ఉచ్చారణ సరిగ్గా లేదని మనం తిట్టడం న్యాయం కాదు కదా. అతను నేర్పించి సరిగ్గా వచ్చే వరకు ఓకే చేసేటటువంటి ఓపిక కావాలి, పాటించగలగాలి. లేకపోతే నన్ను హిందీలో యాక్సెప్ట్ చేస్తారా, నన్ను కన్నడంలో యాక్సెప్ట్ చేస్తారా, మలయాళంలో యాక్సెప్ట్ చేస్తారా, బెంగాలీలో యాక్సెప్ట్ చేస్తారా, మరాఠీలో యాక్సెప్ట్ చేస్తారా? కష్టపడాలి. భాషకు మన అమ్మకిచ్చినంత గౌరవం ఇవ్వగలగాలి. అది ఇప్పుడు ఎలా పాడినా పర్వాలేదు, ఇది వెరైటీగా ఉంది అని. ఒకానొక ప్రొడ్యూసరు మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో టేక్ అడుగుతున్నాడు అమ్మాయిని పాడడానికి. ఎందుకండి అది బాగుంది అంటున్నాడు నిర్మాత, దర్శకుడు కూడా. లేదంటే అక్కడ ఒక చోట గాంధారం శృతి చేరలేదు, అది వెరైటీగా ఉంటుంది, వదిలేద్దామంటే ఎట్లా? వెరైటీగా ఉంటుందని అమ్మకు స్విమ్మింగ్ డ్రెస్ వేస్తే బాగుంటుందా? అమ్మ చీర కట్టుకుని బొట్టు పొద్దున్న నాయన లేవరా అంటేనే బాగుంటుంది తప్ప ఒక స్విమ్మింగ్ డ్రెస్లో వచ్చి పొద్దున్న అమ్మ అరే గెటప్ అంటే ఎలా ఉంటుంది? ఏ మర్యాద అమర్యాద దానికి ఇవ్వాల్సింది. నాకు ఒక అభిప్రాయం ఉంది సార్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇప్పుడు మీరు లతా మంగేష్కర్, జానకమ్మ, మీరు ఇంత గొప్ప కళాకారులు నా అభిప్రాయమే సార్ ఇది. మీ వ్యక్తిత్వమే కళ రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అవునండి. మీ తాలూకు జీవితం తాలూకు గాఢతే మిమ్మల్ని కళాకారులుగా ఈ స్థాయికి తీసుకెళ్ళింది కదా. ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళ వ్యక్తిత్వం అంత గాఢతకి చేరకపోవటం వల్లే వాళ్ళు మీ స్థాయికి రావడం లేదేమో సార్. మిమ్మల్ని అందరినీ కలిపమంటున్నాను. వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాతే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటని మనకు తెలుస్తుంది. ఆ స్థాయికి రావడానికి ముందరే వాళ్ళని పిందెలోనే తింపేసి అవతల పడేస్తే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటని మనకు తెలుస్తుంది. వాళ్ళ వ్యక్తిత్వం ప్రతిఫలింప చేయడానికి అవకాశం ఎక్కువ రావాలి కదా. అలా అతను మంచి మంచి పాటలు పాడినప్పుడే ఓహో ఇతని వ్యక్తిత్వం ఇలా ఉంది కాబట్టి ఇంత మంచి పాట పాడాడు అనుకోవడానికి అతనికి ఆవిడకు మనం అవకాశం ఎక్కడ ఇస్తున్నాం? మీరే ఓ సందర్భంలో అన్నారు ఇక్కడేమీ లేదు ఇక్కడ ఉంది అని. డెఫినెట్గానండి, వ్యక్తిత్వం ప్రతిఫలించి తీరుతుంది. నీ గుండె ఎలా ఉందో, నీ మనసు ఎలా ఉందో, నీ బుద్ధి ఎలా ఉందో అది పాటలో కనపడుతుంది. ఆ చిన్న ఈర్ష్యాద్వేషాలు ఉంటే బాగోదండి. నేను ఈ సందర్భంలో ధైర్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. నా ఎదురుగుండా వచ్చి చేతులు నిలుపుకుంటా ఆహా మీకంటే లేని వాళ్ళు అందరూ అన్నవాళ్ళు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు ఎందుకండి మీరు బాగానే పాడుతున్నారే, అన్నీ బాలసుబ్రహ్మణ్యం పాడారు లేదండి, అంత రాజకీయం అండి తొక్కేశారు అని అన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు అంతే. ఇప్పుడు నాకు యేసుదాస్ గారి కంటే బాగా పాడాలని తాపత్రయం ఉండాలి, నేను దాన్ని కృషి చేయాలి, బాగా పాడగలగాలి. యేసుదాస్ ఏం పాడుతున్నాడు, ఆయన పాటకు రాకుండా చేయడానికి నేను ఏదైనా ప్రయత్నం చేయగలనా అని ఆలోచిస్తే నువ్వు అక్కడే ఉంటావు. ఎవరిని రాలేం లేదు. నేను ఏమన్నా బస్ స్టాండ్కి వెళ్ళి ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళి మనుషులను పెట్టి నువ్వు రావద్దా ఆగిపోయి ఇక్కడ నీ ఎవరో పాడడానికి ముందు నా మాట చెప్తే వినే మ్యూజిక్ డైరెక్టర్లు నువ్వు సార్ నేను తప్ప ఎవరు పాడడానికి వీలేదు అంటే అప్పుడు నా గాత్రం ఎంత, నా స్థాయి ఎంత, నువ్వు కాదు ఇంకోటి పోరాని పక్కకు తోస్తారు. నేను నా స్థాయిని సంపన్నం చేసుకోవడం కోసం కష్టపడ్డానే తప్ప ఇంకొవరు రాకూడదు అనలేదు. మా సీనియర్ కళాకారులు కూడా నేరుగా సభల్లోనే అన్నాడు, అయ్యా ఘంటసాల గారు ఉన్నప్పుడు ఏదో కామెడీ పాటలు అవన్నీ మాకు ఇచ్చేవారు, కొంతమంది హీరోలకు పాడాం. ఇతను వచ్చిన తర్వాత సేనాధిపతి దగ్గర నుంచి సైనికుడి దగ్గర నుంచి రాజు దాకా ఇతనే పాడుతున్నాడు, మాకు రావట్లేదు అంటే నేను పాడిన పద్ధతి అది వాళ్ళకి నచ్చింది. నేను ఎవరికి ఎలా కావాలో అలాగ పాడాను. అది ఇప్పుడు కూడా ఆ గొప్పతనాన్ని నేను ఒప్పుకోకపోతే నాకు నేను ద్రోహం చేసుకునేవాడిని కాదండి. దాన్ని కూడా సవినయంగానే భరించాను తప్ప ఎక్కడా నేను ఒక తుల్యమైన మాట మాట్లాడలేదు. ఏదో వాడు మనసు నొచ్చుకుంది అన్నారని వాళ్ళే నా ఎదురుగుండా వచ్చి తమ్ముడు ఆహా నువ్వు పాడుతున్నట్టుగా ఎవరు పాడలేరు అన్నప్పుడు దాన్ని కూడా చిరునవ్వుతోనే స్వీకరించాను తప్ప నేనేనాడు ఏదో అది తర్వాత వాళ్ళ మానసిక పరిపక్వత అలాంటిది. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎక్కడన్నా ఒక కెమెరా మన మీద ఉంది, మీరు ఎక్కువ పాటలు పాడలేకపోయారే, బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతున్నారు అన్నప్పుడు అయ్యా ఆయన నాకంటే బాగా పాడతాడు, నాకంటే గొప్పవాడు. నేను యేసుదాస్ గారి గురించి చెప్పట్లేదా, బాలమురళి గారి గురించి చెప్పట్లేదా, కిషోర్ కుమార్ గారి గురించి చెప్పట్లేదా, ఉన్నమాట చెప్పడానికి ఏంటి తప్పులేదు. అది చెప్పడానికి ఒక చిన్న ఇన్ఫ్లెక్స్ లోపల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి నేను వాడికంటే బాగా పాడగలను, వాడు నాకు అవకాశాలు ఇవ్వకుండా చేశాడు అనడం అపరిపక్వతకు ఒక నిదర్శనం అంతే తప్ప వేరే ఏమీ కాదు. డెఫినెట్లీ ఇప్పుడు మనం ఎవరో విమర్శ చేస్తుండే నాలాంటి గాయకుడు ఇక పుట్టడం కష్టం అవుతుంది అని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి ముగించాను. బాలసుబ్రహ్మణ్యం గారు మీరంటే మాకు చాలా గౌరవం, మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, అంత మాట ఎలా అనేశారు మీరు అని. దాని వెనకాల ఉన్న హృదయం అర్థం చేసుకునేవాడికి తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి గాయకుడు పుట్టడానికి అవకాశాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఉన్నాడో లేదో తెలియాలంటే వాడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అలాంటి అవకాశాలు రావట్లేదు ఎవరికి. నాకంటే గొప్పగా పాడే చాలామంది గాయనిమణులు గాయకులు
నేను నేను సూత్రధారిగా పనిచేస్తున్న ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చారు. చాలా చక్కగా పాడగలిగిన వాళ్ళు, విద్వత్తు ఉన్నవాళ్ళు, అవకాశాలు లేవు వాళ్ళకి. నేను భాషని, భావాన్ని, సంగీతాన్ని నాకున్నంత పరిధిలో నేను దాన్ని బాగా ఆకలింపు చేసుకొని కష్టపడి ఆ భావాన్ని అవి చక్కగా నేను ప్రతిఫలింప చేయడానికి నా గానం మూలకంగా నాకు అవకాశాలు వచ్చాయి. ఇక అలాంటి అవకాశాలు నేను ఒక కవి పనిని చాలా సులభం చేశానండి. అంత మునుపు ఆలోచించేవాడు అనమాట. ఒక పెద్ద సమాసం ఇస్తే ఒక ఆర్టిస్ట్ ఎవరైనా గాయకుడు పాడడానికి ఇబ్బంది అవుతుందేమోనని. నేను పెద్దవాళ్ళని ఎవరిని కించపరుస్తూ కాదు, వీళ్ళు ఆలోచించేవాళ్ళు, వాళ్ళు పాడలేరని కాదు. అందుకని సరళతరంగా రాయించుకోవడం, లేదన్నా ఒక కాంప్లికేటెడ్ ట్యూన్ చేస్తే ఎందుకండి ఇది పాడడం ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి దాన్ని సరళతరం చేయడమో చేసేవాళ్ళు. నేను వచ్చాక జరిగింది ఏంటంటే, ఎంత కాంప్లెక్స్డ్గా ఉన్నా కూడా ఇది డైరెక్టర్ ఏమయ్యా ఇది పాడడం కష్టం, బాలు పాడతాడండి, ఏమైనా ఇది ఉచ్చరించడం కష్టం, బాలు ఉచ్చరిస్తాడండి అనే ఒక నమ్మకాన్ని, నేను అది చేశానో లేదో తర్వాత సంగతి, ఒక నమ్మకాన్ని ఒక కవికి, ఒక సంగీత దర్శకుడికి కలిగించానంటే నేను ఎందుకు గర్వపడకూడదండి? మిగతా వాళ్ళు ఆ నమ్మకాన్ని కలిగించలేకపోయారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు రాలేదు. దట్స్ ఇట్. ఇందులో రాజకీయమో మరొకటో ఏమీ లేదు. యేసుదాస్ గారు తమిళంలో పాడడం ఉధృతంగా చేస్తున్న రోజుల్లో 2 సంవత్సరాలు నాకు ఒక్క 10 పాటలే దొరికాయి. నేను ఏనాడు డీలా పడిపోలేదు, మిగతా భాషల్లో పాడుతూనే ఉన్నాను. నేను సడన్గా ఎందుకు నాకు పాటలు రాలేదు అని విశ్వనాథన్ గారు ఒక 2 ఏళ్ల తర్వాత రికార్డింగ్ నన్ను పిలిచి ఏమైపోయానో కనపడలేదే అన్నారు. నేను ఎక్కడికి పోలేదండి, మీరు నన్ను 2 ఏళ్ల తర్వాత పిలిచారు అని. ఏమిటి అలా అంటున్నావు అన్నాడు. నిజం అన్నగారు, ఈ 2 ఏళ్ళు నన్ను పిలిచి మీరు కంప్లైంట్ చేయట్లేదు, మీ మరొక సోదరుడు అద్భుతంగా పాడుతున్నారు కాబట్టి ఎక్కువ పాటలు ఆయన చేత పాడించారు. నన్ను 2 ఏళ్ల తర్వాత మీరు పిలిచారు, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అంతే తప్ప. ఆయన అసిస్టెంట్ని పిలిచి ఏం నారాయణ నాయర్ బాలుని మనం 2 ఏళ్ళకి పిలవలేదండి. అవునండి అన్నారు. ఇది ఎలా జరిగింది అబ్బాయి అన్నాడు ఆయన. ఎలా జరగాలో అలా జరుగుతుందండి, ఇది న్యాయంగా జరగాల్సిన పద్ధతి. నాకు మీరు ఇప్పుడు పాట ఇచ్చారు, నేను ఈ పాట మీద కాన్సన్ట్రేట్ చేసి నేను బాగా పాడాలి అంతే. మిగతా ఎవరెవరో పాడేస్తున్నారు అనుకుంటే ఆ సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి విద్వత్తు దాన్ని కారణం పెట్టుకుని ఓ 2 పాటలు అత్యద్భుతంగా హిట్ అయిపోయాయి కాబట్టి అదే ఎంజీఆర్ గారు, అదే శివాజీ గారు అందరూ ఆయన చేత పాడించారు. సో ఈ సందర్భం జరిగిన తర్వాత మళ్ళీ అదే ఎంజీఆర్, అదే శివాజీ గారు నా చేతనే పాడించుకోవాలని అనుకున్నారు. ఇందులో పోటీ కాదు ముఖ్యం, ఒక కాల పరిణామంలో జరిగేటటువంటి ఇవన్నీ మామూలుగా జరుగుతాయి అంతే. కానీ దీన్ని అవతల వాడి మీద నేను అప్పుడు యేసుదాస్ గారు వచ్చేసారు, ఆయన మలయాళీ, ఎంఎస్ విశ్వనాథన్ గారు అప్పుడు చాలా స్థానికంగా అద్భుతంగా చేస్తున్నాడు, ఆయన మలయాళీ, అందుకు నేను ఎక్కడో తెలుగువాడిని, నాకు ఇవ్వలేదు, ఈ మలయాళీ కలిసిపోయారంటే అంతకంటే కుసంస్కారం ఒకటి ఉండదు. ఎక్కడ గొప్ప ఉంది అక్కడ ఉప్పు కూడా నేర్చుకోవాలి మనం. విశ్వనాథన్ గారి టీంలో మీరు చాలా ముఖ్యులు. ఒక దశలో మీ పాటలు లేకుండా ఆయన సినిమాలే రాలేదు. కాలక్రమంలో విశ్వనాథన్ గారి శకం ముగిసి లేదా వారి కొంత తగ్గుతూ ఇళయరాజా అనే మధ్యాహ్న మార్తాండు అలా పైకి వచ్చినప్పుడు మీరు అందంగా ఒదిగిపోయారు. విశ్వనాథన్ గారి నుంచి అలా ఇళయరాజా క్రమంలోకి అలా ఒదిగిపోయారు. ఆ పరిణామం గురించి చెప్పండి. ఎడుపారు కై పిల్లని చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ చంకలోకి వెళ్ళడమే మన పని. ఇప్పుడు విశ్వనాథన్ గారు ఉధృతంగా చేస్తున్న రోజుల్లో కూడా విజయభాస్కర్ అనేవాడికి, ఉపేంద్ర కుమార్ అనే ఆయనకు, మిగతా వాళ్ళకి, తమిళంలో చేస్తున్న వాళ్ళకి, తెలుగులో చేస్తున్న వాళ్ళకి అందరికీ, రాఘవుల్ గారికి పాడాను, సత్యం గారికి పాడాను. అప్పుడు చక్రవర్తి అనేవాడు కొత్తగా మొదలైనప్పుడు పాడాను, వాడు వీళ్ళందరినీ సూపర్ సీడ్ చేసిన తర్వాత పాడుతూనే ఉన్నాను. ఘంటసాల మాస్టర్కి పాడాను, పింజల్ గారికి పాడాను, రాజశ్రీ. పిలిస్తే అవకాశం ఇస్తే పాడడం మన వంతు తప్ప ఇందులో ఒదిగిపోవడం, అడ్జస్ట్ అవ్వడం అనేది ఏం లేదు. ఎవరి బాణీకి తగినట్టు పాడడం అనేటటువంటిది కళాకారుడి లక్షణం, గాయకుడి లక్షణం. అది లేకపోతే రెండో పాటకి పిలవరు మిమ్మల్ని, మన పాటకి వీడు న్యాయం చేస్తా అనుకున్నప్పుడే పిలుస్తారు. అప్పుడు నేను కీర్తివంతుడిగా ఉండుండవచ్చు, వాడితో ఇళయరాజాతో నాకు మా కచేరీలో హార్మోనియం మాస్టర్ని బట్టి నా గురించి వాడికి బాగా తెలుసు కాబట్టి అలా అయినా కూడా మొదటి 2-3 సినిమాలు నేను పాడనే లేదు వాడికి. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, నేను అవైలబుల్గా లేకపోవచ్చు, ఏమనవచ్చు. 4వ సినిమా నుంచి మొదలెట్టిన తర్వాత ఎక్కువ కాంబినేషన్ నేను, జానకి గారు, ఇళయరాజాతో అలా జరిగిపోయింది. ఆ తర్వాత మనోని పిలిచి అతనికి చాలా గొప్ప అవకాశాలు ఇచ్చారు. వాడి మ్యూజిక్ డైరెక్షన్లో యేసుదాస్ గారు అద్భుతమైన పాటలు పాడారు. సంఖ్యాపరంగా ఎక్కువ పాటలు నేను పాడాను. ఒదిగిపోవడం అనేటటువంటి ఆ లక్షణం లేకపోతే మనం నిలబడలేమండి. వారే ఒక ఇంటర్వ్యూలో అన్నారు, మీరు జానకి గారు లేకపోతే ఆ పాటలకు అంత న్యాయం జరిగి ఉండేది కాదు అని. అతను అన్నాడో లేదో అనకపోయినా పర్వాలేదండి, దాని గురించి నేను ఎక్స్పెక్ట్ చేయను, ఇళయరాజా గారు అన్నదాని గురించి. బట్ అది సత్యం. ఎందుకంటే ఎవరో ఫ్యాన్స్ జానకి గారి దగ్గర అన్నాడు, అమ్మ అంతకుముందు మీకు కొంచెం తక్కువగా ఆటుపోట్లతో ఉండేటటువంటి పరిస్థితి ఉండింది, ఇళయరాజా వచ్చాక మీకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలంటే ఒక క్షణం ఆగు అంది ఆవిడ. ఇళయరాజా నన్ను పోషించడానికి నాకు అవకాశం ఇవ్వగల, అతని పాటలకు నేను న్యాయం చేస్తాను కాబట్టి ఇచ్చాడు. నేను బాగా పాడాను పాటలు,
అంతే తప్ప అతను ఏదో నన్ను ఉద్ధరిస్తాడని ఇచ్చాడని నేను అనలేదు. అతను ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తాను. మంచి పాటలు ఇవకేం చేస్తాడు, నేను బాగా పాడతాను అంతే. అలాగే ఇక్కడ కూడా గివ్ అండ్ టేక్. ఇప్పుడు ఇళయరాజా చాలా గొప్ప సంగీతం చేశాడు. ఆ గొప్ప సంగీతాన్ని పాడవలసిన వాళ్ళు పాడినప్పుడు వచ్చేటటువంటి ఆనందమే వేరే. అలాగనే మేమే పాడాలని లేదు. కొన్ని పాటలు అతను ఎవరి కోసం చేశారో వాళ్ళు న్యాయం చేశారు. బట్ ఎక్కువ శాతం పాటలు మేము ఇద్దరం పాడాం కాబట్టి మా కాంబినేషన్ అనేటటువంటి సుస్థిరమైంది. జానకి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా అనే కాంబినేషన్ డ్యూయెట్లు కూడా బహుశా జానకి గారు పాడారు. తమిళంలో ముఖ్యం. రెండవ స్థానం బహుశా చిత్ర గారితో ఎక్కువ పాడుంటారు. కాదు, ఎక్కువ పాటలు మొత్తం మీద తీసుకుంటే సుశీల్ గారితోనే ఎక్కువ పాడుంటాను. అలాగా అన్ని భాషలు కలిపితే. తమిళంలో తీసుకుంటే ఎక్కువ జానకి గారితో, తర్వాత చిత్ర గారితో. చాలా సంతోషం. ఓ అందమైన సాయంత్రం ఇలా మీతో గడపగలగటం నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషపడుతున్నాను. ఆ విషయాన్ని మీకు ఎలా అంటే మీకు ఒక కాఫీ ఇవ్వడం ద్వారా నేను తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాఫీ ద్వారా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, సార్ ఈ 2 గంటల సేపు మనం కాఫీ మీద మర్చిపోయాం. అది అవును, ఇది బాగా చల్లారిపోయింది. అవును. బాలసుబ్రహ్మణ్యం ఐస్ వాటర్ తాగుతాడు, ఐస్ కాఫీ కూడా తాగుతాడు. గొంతుక మీరు అన్నారే, దీని గురించి ఆలోచించేది ఇక్కడ ఉండాలి కాబట్టి. అవును, అవును. మీ అందరికీ కాఫీతో చీర్స్ చెప్తూ ఈ సంభాషణ ద్వారా మళ్ళీ నా మంచిని కోరేటటువంటి నా శ్రోతలందరికీ ఇంకా దగ్గరగా తీసుకొచ్చినందుకు యమునా కిషోర్ గారికి, వారి కాఫీకి, వారి కాఫీ కప్పుకి, వారి బృందానికి అందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞుడిని. నా తరపున, మా కాఫీ కప్ తరపున, మా కాఫీ విత్ యమునా కిషోర్ టీం మొత్తం అందరి తరపున మీకు మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.